సుజనా చౌదరి గారు వర్గానికి కొత్త అయి ఉండొచ్చే కానీ ప్రజలకి మాత్రం కొత్త కాదు. ఆయన యొక్క ఉన్న పరిచయాల ప్రకారము కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా పని చేపించే సత్తా ఉన్న నాయకుడు ఆయన. ఆసిఫ్ గారు అంటారా, ఇక్కడ ఉన్న స్థానిక అతనే. కేంద్రం ఏ విధంగా పంపించిందో చూడండి. క్యాబినెట్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్గా చేసిన వ్యక్తిని ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పంపించిందంటే ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే దిశలో ఈయన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొన్నటి వరకు ఒక స్తబ్దతగా ఉండేటటువంటి వాతావరణం ఉంది. విజయవాడలో పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అంటే జనసేన టీడీపీ బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు రావటం ఒక ఉధృతమైనటువంటి వాతావరణం పశ్చిమ నియోజకవర్గంలో నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోవడం వల్ల ఒక స్తబ్దత ఉంది. కానీ ఆయన వచ్చిన కాడి నుంచి మొన్న 3 రోజుల నుంచి భవానీపురం ఆఫీసులు ఓపెన్ చేయటం, 41వ డివిజన్ పర్యటన, అన్ని ఆత్మీయ కలయికలు అనేది జరుగుతుంది. చాలా ఉధృతంగా పశ్చిమ నియోజకవర్గం బీజేపీ క్యాండిడేట్ విజయ దిశగా పయనిస్తుంది. కూటమిలో భాగంగా బీజేపీకి సీట్ ఇవ్వడం వల్ల ముస్లింలు యాంటీగా ఉన్నారని చెప్పి అది తప్పుటి ప్రచారం అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ముస్లింలకి బీజేపీ చాలా చేసింది. కాకపోతే అది దీన్ని డైవర్ట్ చేయడానికి మాత్రం కేవలం ముస్లింలు వ్యతిరేకి అనేది బీజేపీ అనేది ముద్ర వేయటం అనేది కరెక్ట్ కాదు. అందరూ కలిసి ప్రయాణం చేస్తాం. జనసేన టీడీపీ బీజేపీ కలిసి ప్రయాణం చేసి ఈ నియోజకవర్గం మాత్రం కంపల్సరీగా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి గిఫ్ట్ ఇస్తాం. ఆసిఫ్ గారు గెలిచే ఆలోచన అయితే అతనికి లేదు. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి వెల్లంపల్లి సీనునే ఇక్కడ నుంచి తోసేశారు జనాలు. ఇక్కడ ఒక పార్టీ క్యాడర్ కానీ జనాలు కానీ నువ్వు వద్దు మాకు అని తోసేసినటువంటి క్యాండిడేట్ని ఆసిఫ్కి ఇచ్చారు. ఆసిఫ్ అయితే ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఘోరంగా ఓడిపోతాడు. లేదండి, అంతా కూడా జనాల ప్రచారమే కానీ అటువంటి ఆలోచన అనేది అతనికి ఉండదని నా అభిప్రాయం.